తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమండి, మీకోసం మన ఊరు కుర్రాళ్ళు వచ్చారండి. కుర్రాళ్ళ? అవునండి. వాళ్ళకి నాతో ఏం పని? పద. నమస్కారం. ఏంటిలా వచ్చారు? మరి సన్మానం గురించి మాట్లాడదామని. సన్మానమా? సన్మానం నాకెందుకురా? మరి సన్మానం ఏంట్రా నసుగుడు? సన్మానం మీకు కదండి, హీరోలకి. చించుతా. ఈ ఊళ్ళో సన్మానం జరిగినా సత్కారం జరిగినా ఈ బాంబుల పుల్లారెడ్డికే జరగాలి. అది కాదండి, మొదటిసారిగా మన ఊరికి నలుగురు పెద్ద హీరోలు వచ్చారు కదండి. వాళ్ళు మన ఊరికి రావడమే పెద్ద విశేషం. అందుకే మిమ్మల్ని అడిగి వాళ్ళకి సన్మానం చెయ్యాలని ఆ కుర్రాళ్ళ ఆశ. అలాగా, సరే. హీరోలకు సన్మానమా? చెయ్యండి, బాగా చెయ్యండి. నా ఫుల్ సపోర్ట్ మీకుంటది. సోదర సోదరిమణులారా, మెగాస్టార్ చిరంజీవి గారు, యువరత్న బాలకృష్ణ గారు, యువ సామ్రాట్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు మన ఊరికి రావడం నిజంగా మన అదృష్టం. వీరికి సన్మానం చేయడం అభిమానంగా మన బాధ్యత. ఇది మన ఊరికే గర్వకారణం. ఇప్పుడు హీరోల సన్మాన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ వరుసగా వచ్చి తమ హీరోల మెడల్లో దండలేసి సత్కరిస్తారు. ఇప్పుడు ఓ వీరాభిమాని అదిరిపోయే హీరోలను సత్కరించబోతున్నాడు. నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావలేదు. నేను చచ్చానని చెప్పుకుంటూ బతుకుతూ మిమ్మల్ని అనుక్షణం చంపుతూ కలకాలం కాకిలా బతుకుతా. నువ్వు బతుకుంటే మేము మనశ్శాంతిగా బతకలేవరా. అందుకే అప్పుడు చావని వాడిని ఇప్పుడు చంపుతాం. భూమి మీద ఎవడైనా 2 సార్లు వస్తాడా? ఈ పిచ్చి ఒకసారి చావనప్పుడు రెండోసారి చంపక తప్పదు. ఎవడు చెప్పాడు నేను చచ్చిపోలేదని? నేను గత నెల 5వ తారీఖు చచ్చిపోయినట్టు గవర్నమెంట్ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదిగో జిరాక్స్ కాపీ. కాదు, అది డూపు సర్టిఫికెట్. ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే నీ బక్కెలేన కొడతాను. వంశోద్ధారక, తగ్గు. నువ్వు నిజంగా సమరసింహారెడ్డిలాగా లేచిపోతే మీరు టాప్ హీరోస్ కాదు, డూప్ హీరోస్ అన్న సంగతి ఊళ్ళో చెప్పాల్సి వస్తుంది. వస్తా. వారేవా ఏమి ఫేసెస్, అచ్చు డూపుల్లా ఉన్నాయి బాసెస్. హలో, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏంటి అదోలా ఉన్నారు? అదోలా కాదు, దిగాలుగా ఉన్నా, గుబులుగా కూడా ఉన్నాం. ఎందుకు? మమ్మల్ని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, అందుకు. ఇంకా పేషెంట్స్ గానే ఉండాలని ఉందా? చూడాలని ఉంది. అదే, ఇక్కడ మంచి మనుషులను వారి మమతల రాగాలను చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారుగా. మిమ్మల్ని పంపిస్తున్నది మా ఊరి పెద్దల ఆతిథ్యానికి మాత్రమే, ఊరు నుండి కాదు. మీరిక్కడే ఉండాలన్నదే నా కోరిక కూడా. మీరు సాధించాల్సిన సత్కార్యాలు ఎన్నో ఉన్నాయి.
ఆగిపోయారేంటి? రండి బ్రదర్, మీకు మా స్వాగతం. అంతఃపురం సినిమాలో లాగా వాళ్ళంతా అలా తుపాకులు పట్టుకుని ఉన్నారేంటి? వాళ్ళ చేతుల్లో ఆ తుపాకులు అంత అవసరమా? వీళ్ళంతా మన మనుషులే. ఏ భయపడుతున్నారా? మీరు కూడా గన్లు పట్టుకుని సినిమాల్లో యాక్షన్ చేస్తారు కదా. అరే మస్తాన్, అంతా రెడీయేనా? రెడీయేనండి అయ్యా. ఇవ్వు. ఇదిగోండి. గన్ను కాదురా, దండ, పూల దండ. మామూలు దండ, సవాల్కేసే దండండి. నోర్మోయ్! వీళ్ళు మన స్నేహితులు రా. రేయ్, దండలు తీసురా. రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అవును, మిగతా ఇద్దరు ఎక్కడ? మేమిద్దరం ఇక్కడ, వాళ్ళిద్దరూ అక్కడ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటారే అలా. ఏయ్, నాకు ఇదేం నచ్చలా. ఆయన ఆడేవుడండి మధ్యలో. ఆడింటికి ఇద్దరు, నా ఇంటికి ఇద్దరు రావడానికి ఇదేమో సినిమా అనుకున్నావా? రాజకీయం, రాయలసీమ రాజకీయం. అబ్బే అదేం కాదండి, ఈ ఊరు పెద్దలు మీరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. నా పేరు భానుమతి అండి. నేను మీ అభిమాన్ని. మీ ఇద్దరు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రే పున్నయ్య, హీరోలకు దిష్టి తీసి బ్యాగులు తీసుకెళ్ళి లోపల పెట్టు. అలాగే బాయ్యా. ఎంత ముద్దు వస్తున్నాడు, ఎంత బాగున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఫోటోలు దిగుదాం అనుకుంటున్నాను. అలాగే. ఆమెకేంటి, మీరంటే మాకు కూడా ఎంతో అభిమానం. అందుకే ఫోటోగ్రాఫర్ని పిలిపించారు. ఫోటోగ్రాఫర్, చూస్తావేంటి? ఫోటో తీ. కమాన్, అందంగా తీ. బామ్మ, బామ్మ, ఎవరు బాబు? మేం బామ్మ సినిమా హీరోలం. నమ్మనవుడు వచ్చాడా బాబు? వాడు రావడానికి వీళ్ళేనంత బిజీగా ఉన్నాడు. పండక్కి తప్పకుండా వస్తానన్నాడు బామ్మ. యాళ్ళకేమన్నా తింటున్నాడా బాబు? వాడికి రాజభోగం. ఖాళీ దొరికినప్పుడల్లా నీ గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు బామ్మ. వాడి మధ్య ఓ పెద్ద వేషం వేసి అందరి ఆశీస్సు అందుకొని ఎవరికి అందనంత ఎత్తుకెదిగిపోయాడు బామ్మ. మేమందరం కలిసి వాడికి పూలదండలు కూడా వేశాం బామ్మ. పోనీలే బాబు, వాడికి ఏ కష్టం లేకుండా చల్లగా ఉంటే అంతే చాలు. వాడికి ఏ కష్టం లేదమ్మా. సినిమా స్వర్గంలో మహారాజులాగా ఉన్నాడు. అవును బామ్మ. నాకు తెలుసు బాబు, నా బంగారు కొండ, నా మనవుడు ఎప్పటికైనా మహారాజు అవుతాడని. ఆ దేవుడు చాలా గొప్పోడు బాబు. అవును, వాడికి ఎప్పుడు ఆ దేవుడు తోడుగానే ఉంటాడు. వాడు ఎప్పుడు ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తుంటాడు బామ్మ. వాడికి నువ్వంటే చెత్త ప్రేమ బామ్మ. వాడికి వచ్చిన మొదటి జీతంతో నీకు ఈ చీర పంపించాడు బామ్మ. ఖర్చులకి డబ్బులు కూడా పంపించాడు. పండగ నాడు ఇక్కడికి వస్తా అన్నాడు బామ్మ. పండక్కి నువ్వు ఈ చీర కట్టుకుంటే చూడాలని వాడు ఎంతో ఆశపడుతున్నాడు బామ్మ. నా మనవుడు నాకు డబ్బు పంపించాడా? నా మనవుడు నాకు చీర పంపించాడా? చూసారా, వాడికి అన్ని పనులు ఉన్నా మర్చిపోకుండా నాకు చీర డబ్బు పంపించాడు. నాకు చీర పంపించాడు. వచ్చే రావాలమ్మా, నాయుడమ్మా, సమ్మక్క, సారక్క, నా మనవుడు రానన్నాడు కదే, నా మనవుడు రానన్నాడు కదే, ఇప్పుడు పండగకు వస్తున్నాడట. చూడండి, నాకు చీర డబ్బులు పంపించాడు. నా మనవుడు చీర డబ్బులు పంపించాడు. నా మనవుడు పంపించాడు. రండి రండి, నా మనవుడు నా కోసం చీర పంపించాడు. పట్టు చీర. చూసారా, డబ్బు కూడా పంపించాడు.
కలల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమట పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్నటి చలిగాలిలో నిలుచుంది నువ్వైతే నా తలుపులకు వణకు పుట్టింది ఎందుకు? నువ్వు నడిరాత్రి కలవా, నడిసంద్రపు అలవా, నడిసొచ్చిన శిలవ, ఎవరని నిన్ను పిలవను, ఎలా నా ప్రేమను తెలపను? వీడికెప్పుడు నిద్రే. రేపు ఉదయం వెన్నెలను కలుస్తాను. నా గుండె గొడును విన్నవించుకుంటాను. ప్రేమలో విజయం సాధిస్తాను. రామ్మ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రాధమ్మ. నేను అనేక సినిమాల్లో రంభ, రమ్యకృష్ణ, సౌందర్య, సిమరాన్ లాంటి అందమైన హీరోయిన్స్ తో నటించాను. కానీ వాళ్ళతో కలిసి నటించినప్పుడు కలిగిన అనుభూతి, స్పందన ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని చూసిన తర్వాత కలిగిందండి. స్పందన అంటే అదే అదే ప్రేమ. ఆ ప్రేమ నామకి ఎలా తెలపాలో తెలియక ఈ లవ్ లెటర్ రాశాను. రాస్తే ఇచ్చేయండి. ఇది మీకు ఇచ్చి నాకా? మీకని కాదు, ఈ లెటర్ మీ చాట్ చదివించి మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. సరే, అదేదో మీరే చదవండి. కలల కపోతమా, నిన్నటి ఎండలో తిరిగింది నువ్వైతే నా మనసుకు చెమట పట్టింది ఎందుకు? నిన్నటి వర్షంలో తడిసింది నువ్వైతే నా హృదయానికి జలుబు చేసింది ఎందుకు? నిన్ను నిన్నటి చలిగాలిలో నిలుచుంద నువ్వైతే నా తలపులకు వణుకు పుట్టింది ఎందుకు? అమ్మ నాటు రౌడీ, నేనే ఎక్కడో కాపీ కొట్టి రాసుకుంటే నా దగ్గర నువ్వు కాపీ కొడతావా? ఉండు నీ పని చెబుతా. ఏ మేరీ పాపా, నన్నా? అయ్య బాబాయ్ బాబాయ్, వీడు నువ్వు నడి రాత్రి కలవ, నడి సంద్రపు అలవ, నడిసొచ్చిన శిలవ, ఎవరని నేను పిలవను, ఎలా ప్రేమను తెలపను? విన్నావా? లోపల నీకోసం విక్టరీ వెంకటేష్ వీకెండ్ బ్యాటరీలో ఎదురు చూస్తున్నాడు. నిన్ను తెగ ప్రేమించొస్తాడు అనుకో. నిన్నే నీ మీద తనకుండే ప్రేమను ఎలా తెలియజేయాలో తెలియక ఓ బుల్లి లవ్ లెటర్ రాశాడు. అది నీ ముందు చదవడానికి భయపడి కాదు సిగ్గుపడి లోపల డాక్టర్ చదివి వినిపిస్తాడు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాలంతే, నువ్వు వెళ్ళు. నీకే కాదు, నీ పైన నాకు కూడా బోల్డంత ప్రేమ ఉన్నది. ఇలా వస్తుంది ఏంట్రా బాబు? ఏంటే ఆ చూపేంటే, ఆ షేకింగ్ ఏంటే? అయ్యో అయ్యో అయ్యయ్యో, నీకు ఇదేం పోయి కలవే? అలా చూడద్దే. అది రవ్వా కింద పట్టు గులకరాలు లేరుకోవచ్చా? మంచి ముచ్చారు. సరే కానీ పక్కకు పోదా. పాడు, నేను అలాంటి వాడిని కాదు. అయినా ఎవరైనా చూస్తే బాగోదే. ఇక్కడ ఎవరు లేరు కదా. వదలవే, వదలమంటుంటే సూర్యకాంతానికి చెల్లెల్లా, కల్పనారాయికి అక్కలా ఉన్నావు. నా శీలాన్ని దోచుకుని శ్రీమంతం చేసుకోక అత్తోయ్. నిన్ను నిన్ను నా ముద్దుల ప్రియుడా, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం రా, కలుసుకుందాం రా. అమ్మమ్మమ్మమ్మమ్మ, అయ్యో అయ్యయ్యయ్యో, అబ్బా
కొండపల్లి రాజాలో పాము వచ్చినట్టు నా వెంకి ఎంత బాగా చేస్తున్నాను. పాము వచ్చినట్టు కాదమ్మా, పాము చచ్చినట్టు. నువ్వు నా పైన పడ్డావంటే రోడ్డు రోలర్ కింద పడ్డా అప్పడంలో తయారైపోద్దమ్మా నా పరిస్థితి. అమ్మమ్మమ్మమ్మ రావద్దమ్మా, అబ్బబ్బబ్బబ్బ రావద్దమ్మా. ఏంటి ఎన్నెలని ప్రేమిస్తున్నారా? అయినా ఆకాశంలో జాబిలమ్మని ఉన్నమరైతులు ఎన్నెలని ప్రేమించందెవరు కృష్ణబాబు? నేను ప్రేమిస్తున్నది ఆకాశంలోని వెన్నెలని కాదు బాబాయ్, డాక్టర్ వెన్నెలమ్మని. ఆ? భలేవారండి, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మనసుండే మాట్లాడుతున్నాను. ఇదిగో ఇలాగే ఓ ప్రేమ పిచ్చడా వెనకాల పడితే కత్తుల నరసింహారెడ్డి వాడి కాళ్ళు తీసేశాడు. కాలే కాదు, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా ప్రతి ముక్కలోనూ ఆమె ప్రతిరూపమే కనబడుతుంది. నాది పవిత్ర ప్రేమ. ఏయ్, ఈ కూత ఇంకోటి కూర్చుంటే ఈ పాటి నా తోట పేలేదు. మీరు నా పేరుడు హీరో కనుక వదిలేస్తున్నా. అయినా డాక్టర్ అమ్మా లవ్లో లటక్కున పడే మనిషి కాదు, కానీ ఓ చిన్న వీక్నెస్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు నా అభిమానం అనిపించుకున్నావు. ఆనందంగా చెప్పు, ఆటోగ్రాఫ్ ఇస్తా. ఆ డాక్టర్ అమ్మకి ఆ ఏడుకొండ సామట మహాపాన. రోజు గుడికెళ్ళి ఆయన దండం పెట్టాకే హాస్పిటల్కి వస్తుంది. నువ్వు టెంకాయ తీసుకొని ప్రత్యక్షమవు. ఆ ఎన్నెలమ్మ తుంబ బంకలా నీకు అతుక్కపోతుంది. అమ్మనా అన్నమయ్య, దేవుడి సెంటిమెంట్ తో కొడతావా? గుడ్డు నీ పని చెప్తా. రేయ్, అన్నమయ్య గెటప్పులో అమ్మాయికి లైనేస్తావా? ఆగరా కిల్లర్, ఆగు. రేయ్. రేయ్, నీ పని చెప్తా, ఆగు. రేయ్. ఆగరా, రేయ్. పట్టుకుంటే అయిపోయావరా? నీ పని అయిపోయినట్టే ఈరోజు. ఒరే బాబులు, మన నలుగురం 4 దిక్కు లాంటి వాళ్ళం. ఆ వెన్నెల చందమామ లాంటిది. నేను పడమర దిక్కు కాబట్టి ఆ వెన్నెల నాకే చెందుతుంది. పడమట దిక్కు ఉదయించిన చివరకు తూర్పుకు చేరాల్సిందే కాబట్టి వెన్నెల నాకే చెందాలి. రేయ్, మీరు తూర్పు పడమర లాంటి వారు, నేను ఉత్తరాన హిమాలయ పర్వతం లాంటి వాడిని. కాబట్టి వెన్నెల చల్లదనం నాకే సొంతం. ఒరే మీ ముగ్గురు కలిసి దక్షిణాన్ని దాచేస్తున్నారు. సముద్రం అంత విశాల హృదయం ఉన్నవాడిని, అందగాడిని. వెన్నెల నాకు చెందటమే న్యాయం. ఆ చందమామ కోసం 4 దిక్కులు పోటీ పడితే ఉప్పెనలు ఉపద్రవాలు వస్తాయిరా. కాబట్టి ఓ పని చేద్దాం, ఓటింగ్ సిస్టమ్ పెడదాం. ఆ అమ్మాయి ఎవరితో డిసైడ్ చేసుకో. ఓటింగ్ సిస్టంలో ఎవరి ఓటు వాళ్లే వేసుకుంటే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. అంతెందుకు, నువ్వు మజ్ను సినిమాలో రజనీని త్యాగం చేసినట్టు నువ్వు నా కోసం వెన్నెల త్యాగం చేయరా. నువ్వు నాకు మంచి మిత్రులా మిగిలిపోతావు. నువ్వు ప్రేమ సినిమాలో రేవతిని త్యాగం చేసినట్టుగా వెన్నెలను త్యాగం చేయొచ్చు. ఒరేయ్, నువ్వు ఆరాధన చిత్రంలో సుహాసిని వదిలిపెట్టినట్టు ఈ వెన్నెలని నాకు వదిలిపెట్టావంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతారా? మూపగోపాలుడు, ముద్దుల కృష్ణలోలా ఇద్దరుంటే గానీ నీకు నిద్ర పట్టదుగా. ఈ సింగిల్ వెన్నెల్ని నాకు వదిలే బాలయ్య. ఒరే మనం ఉండేది నలుగురం. నాది అంటూ ఒక అమ్మాయి గురించి పోటీ పడే కంటే నిర్ణయాన్ని ఆ అమ్మాయికే వదిలేద్దాం. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో వాడే అదృష్టవంతుడు. అదిగోరా వెన్నెల. వెన్నెల గారు ఇక్కడున్నారా? మీకోసం భూగోళం అంతా వెతుకుతున్నాం. ఎందుకు? మీకు మాకు ఆనందాన్ని కలిగించే హ్యాపీ న్యూస్ చెప్దామని వచ్చాం. సారీ అండి, హ్యాపీనెస్ ఎంజాయ్ చేసే మూడు నాకు ఇప్పుడు లేదు. అంత కష్టం ఏమొచ్చిందో మీకు? నాకు కాదు,
ఈ పల్లె తల్లికొచ్చింది. పల్లె తల్లిక అవును, రేపే ఈ ఊళ్ళో జాతర. ఈ ఊరి ఆచారం ప్రకారం ఏడాదికోసారి ఇక్కడ జాతర జరుపుతారు. ఈ జాతర జరపకపోతే ఏదో కీడు జరుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. కీడు గురించి ఎంత నిజమో కానీ ఇక్కడ కీచక నాయకులకు వారి అధికార దాహానికి ఈ జాతర ఓ క్రీడాక్షేత్రం అయిపోయింది. జాతర వస్తుందంటే చాలు పల్లె తల్లి భయంతో వణికిపోతుంది. ఎంత రక్తపాతం జరుగుతుందో, ఎన్ని తలలు నేల కొరుకుతాయో, ఎందరు తల్లులా నల్ల పూసలు నేల రాలుతాయో. ఊరందరి గురించి మీరొక్కరే బాధపడ్డం దేనికండి? ఈ గ్రామాన్ని శాసిస్తున్న ఫ్యాక్షనిజం ఇనుప పాదాల కింద నలిగి నష్టపోయిందాన్ని కనుక. అంటే ఒక జెండా పండుగ నాడు జాతీయ పతాకాన్ని ఎవరు ఎగురవేయాలనే విషయంలో మొదలైన మూర్ఖవదన ముష్టి యుద్ధంగా మారి బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిల మధ్య జరిగిన బాంబుల దాడిలో ఎంతో మంది అమాయకులు బలైపోయారు. వాళ్లలో నా కన్న తల్లిదండ్రులు, నా తోబుట్టువులు కూడా కాలిపూడితైపోయారు. మీ బాధ నాకు అర్థమైంది. టోటల్ గా మీ స్టోరీ సినిమా టైప్ లో నా బొరకెక్కింది. బాంబులు పొలారెడ్డి, కత్తుల నరసింహారెడ్డి మీ స్టోరీలో విలన్స్. వారిద్దరి కారణంగా మీరు దెబ్బతిన్నారు. వారిద్దరి మీద పగ తీర్చుకోవడమే ఇక క్లైమాక్స్ అన్నమాట. కాదు, నా కోపం వ్యక్తులపైన కాదు, వ్యవస్థ పైన. నేను కోరుకునేది ఫ్యాక్షనిస్ట్ లీడర్ల అంతం కాదు, మొత్తం ఫ్యాక్షనిజం అంతం. ఆ మార్పు కోసమే నా నిరీక్షణ. ఆ మార్పును తీసుకొచ్చే నవయుగ వైతాళికల కోసమే నా అన్వేషణ. ఆ నవయుగ వైతాళికులు మేమవుతాం. ఫ్యాక్షనిజం అంతం కోసం మేము పోరాడతాం. మేము పోరాడు. అవును, పోరాడతాం. రెడ్డి రెడ్డి బాంబులంటేనే రెడ్డి గారు కేకలు వేయడానికా? మేకలు కొయ్యటానికి కాదండి, ఆ. పేకలు కొయ్యటానికి. అబ్బబ్బబ్బబ్బ. నీ మొగుడు 3 ముక్కలు 6 పెగ్గులతో వర్తిల్లాలని తిరుపతి వెళ్ళి మొక్కుని రా. అక్కర్లేదండి, తిరుపతే మీ దగ్గరకు వచ్చింది. కాకపోతే మీ పరపతే కొండ ఎక్కితే డేంజర్. జోక్ చేస్తున్నావా? ఫుల్ గా సీరియస్. బాంబుల పుల్లారెడ్డి గుండెల్లోనే బాంబులు పేలుస్తున్నావా? సంచి ఏమిటి చించేది గోలి సంచి? అవతల కత్తులు నరసింహారెడ్డి సినిమా తీస్తున్నారు తెలుసా? తుప్పెట్టిన కత్తులతో కొత్తిమీర కట్టలు నరుక్కునేవాడు ఆడు సినిమా కీర్తి శేషం రావు గోపాలరావు గారి మీద ఒట్టు. హీరో ఎవరు? నువ్వా? ఈస్ట్ వెస్ట్ లాంటి ఇద్దరు హీరోలు ఉండగా వేస్ట్ గా నాతో ఎందుకు తీస్తారండి? యువరత్న, యువ సామ్రాట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా. ఉండరు. రేపి పాటి వాళ్ళని బాంబులతో లేపేస్తా. వాళ్ళని లేపితే వాళ్ళ ఫ్యాన్స్ లో వచ్చి నిన్ను లేపుతారు. అయితే నన్నేం చేయమంటా? అలా రండి, దానికి తిరుపతి లడ్డు లాంటి ఐడియా ఇస్తాడు. వద్దు, నాటు బాంబు లాంటి ఐడియా చెప్పు. నట్టింట్లో నార్త్ ని సౌత్ ని పెట్టుకుని ఇంకా ఆలోచిస్తారేమిటండి? నాకు అర్థం కాదు. నీకు ఎప్పుడు అర్థమైంది వచ్చింది కాబట్టి ఎంతక్కర్లేదు సంచి చెబుతున్నా. ఇదిగో మెగాస్టార్ విక్టరీ మీ ఇంట్లోనే ఉన్నారా? వాళ్ళిద్దరిని కలిపి మీరే ఓ సినిమా తీసి పారేయండి. ఆంధ్రదేశం అంతా మీ పేరు మారు మోగిపోతుంది. ముందు కనక వర్షం, తర్వాత పూల వర్షం. తేడా వచ్చిందో అప్పుడు ఎంతండి సంచి? అవునా? ఏంటి ఆ పుల్లిగాడు సినిమా తీస్తున్నాడా? అవునండి, మెగాస్టార్ చిరంజీవిని, విక్టరీ వెంకటేష్ ని పెట్టి ఈస్ట్ మన కాలంలో కాస్ట్లీగా 14 ఏళ్ల సినిమా తీస్తున్నాడండి. ఏడు సైడ్ ఎదవా, 7 రీళ్ల సినిమా తీసేటాలకి ఏడుపు వస్తుందాడికి. నేనైతేనా 70 రీళ్ల సినిమా తీస్తా. చేస్తారు సరే, పాపం జనం చూడద్దు. నేను ఆ మాట అన్నానండి. దానికి ఆడేమన్నాడు? ఆరిగిపోయిన కత్తిన ఆకురాయి మీద రాసేవాడు ఆడి సినిమా ఏం చెప్తాడు? అంత మాట అన్నాడా? మా అన్న గురించి చెడ్డగా మాట్లాడితే చెమటలు వచ్చేస్తా. ఇంకా చాలా నీచంగా అన్నాడండి. నేను అనకూడనివి, మీరు వినకూడనివి. అవి మాటలు కావండి, బూతు బాంబులు. ఏయ్ తమ్ముడు, నువ్వు వెళ్ళి వాడి నాలుక ముక్కలు ముక్కలుగా నరికెయ్యి, ఓడి పీక పిసికెయ్యి. తమరిప్పుడు చేయాల్సింది పీక పిసకడం కాదండి, ఫిల్మ్ తీయడం. బంగారం లాంటి బాలకృష్ణ, నెక్లెస్ లాంటి నాగార్జున మన దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరిని కలిపి సినిమా తీసేశారనుకోండి, పేపర్లో మీ పేరు గుద్దేస్తారు, టీవీలో మీ బొమ్మని పొడి చేస్తావు సరే, బొమ్మగొనుటోళ్ళు ఎవరు? భలేవారండి. బాలకృష్ణ పేరు చెప్తే బయ్యళ్ళు మీ ఇంటి ముందు బంతి కడతారు. నాగార్జున పేరు చెప్తే 4 షోలు ఫుల్లే. ఇక అమెరికాలో ఇప్పుడు అన్నమయ్య సినిమా ఆడతాం తెలుసా? అక్కడ వాళ్ళు అన్నం నీళ్లు మానేసి అదే చూస్తున్నారట.
బాలకృష్ణ పేరు చెప్తే బాలీవుడ్ భయ్యో అంటోంది. అన్నా బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. నాకు పిల్లాడు పుడితే సమసింహారెడ్డి అని పేరు పెడతా. ఆ బాంబులు పులిగాడి కంటే మనమే ముందు సినిమా తీద్దామన్నా. రేయ్, సినిమా తీయటం అంటే మనుషులను చంపినంత తేలిక కాదు. దానికి బోల్డంత వ్యాపారం తెలుసుండాలి. వ్యాపారం కూడా మీకెందుకండి, దానికి నేను చూసుకుంటా. అంతేనంటావా? అయితే నా కత్తికి పదును పెడతా, సినిమాకి ముహూర్తం పెడతా. ఒరేయ్, మా పేరు అడ్డు పెట్టుకుని ఈ ఊరు జనాన్ని మోసం చేస్తావా? నువ్వు మనుషులు పీక్కు తిని రాబందురా. శవాల మీద కప్పిన తెల్ల గుడ్డని కాజేసి తెల్లానికి చీర కట్టుకోమని ఇచ్చే నీచుడు నువ్వు. రేయ్, మేము ఒరిజినల్ హీరోలమని మాతో సినిమా తీస్తానని నమ్మించి డబ్బులు కాజేయాలని చూస్తావు కదూ. రేయ్, నీకు సిగ్గు లేదు? నాకు ప్రాణమే లేదు, సిగ్గెలా ఉంటుంది? నేను అస్థిమూల పంజరాన్ని కాదు ఆస్తిమూల పంజరాన్ని. ఈ పంజరంలో చిక్కుకున్న బంగారు పిచ్చుకలు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి. సినిమా పేరుతో వాళ్ళని దోచేసి ఏ హాలీవుడ్ కో బాలీవుడ్ కో పారిపోతా. రేయ్, నువ్వు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి చేతులకి గాజులు తొడుక్కోలేదురా. గాజులు కాకపోతే బేడీలు దొడుక్కోండి. ఇదిగో, మీరు నిజం హీరోలు కాదు, డూప్ హీరోలన్న సంగతి డాక్టర్ అమ్మ ముందు, ఈ ఊరి లీడర్ల ముందు దక్కేస్తా. ఓకే, మీరు తీసే సినిమాలో నటించడానికి మేము ఒప్పుకుంటున్నాం. కానీ షూటింగ్ మాత్రం ఈ ఊర్లోనే జరగాలి. ఈ ఊళ్ళోనా? మట్టి రోడ్లు, బురద గుంటలు, తాటి చెట్లు, తుమ్మ చెట్లు తప్ప ఈ ఊళ్ళో ఒక్క సీనింగు లేదు, ఒక్క సెట్టింగు లేదు. ఈ ఊళ్ళో షూటింగ్ ఎట్టా చేస్తారయ్యా? మట్టి లాంటి ఈ ఊళ్ళోనే మాణిక్యం లాంటి సినిమా తీయచ్చండి. సినిమా బిజినెస్ బాగా జరగాలంటే ఫారెన్ లో షూటింగ్ చేయాలంటాడేంటి తిరుపతి? తిరుపతి లాంటి వాళ్ళ మాటలు నమ్మి అవసరం ఉన్నా లేకపోయినా ఫారెన్లో షూటింగులు చేస్తూ అనవసరంగా బడ్జెట్ పెంచేబట్టే సినిమా ఫీల్డ్ స్లంప్ లో పడిపోయింది. అదే ఖర్చుతో ఎవరిని డెవలప్ చేద్దాం, రోడ్లు వేయించి స్కూళ్ళు పార్కులు కట్టించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడే షూటింగ్ పెట్టుకుందాం. శ్రమదానాలతో షూటింగ్ స్పాట్లు, అందమైన లొకేషన్లు సృష్టించుకుందాం. ఒకటిగా కలిసిన మీ ఇద్దరి చేతులు చూసి ఎన్ని వందల కళ్ళు ఆనంద బాష్పాలు రాల్చాయో చూసారా? సేవాభావంతో శ్రమదానంలో కలిసిన మీ చేతులు కలకాలం ఇలాగే నిలిచి ఉండాలి. మీ ఇద్దరు కలిసి మాతో వేరువేరుగా సినిమాలు తీయాలనే ప్రయత్నాన్ని ఆపండి. మా నలుగురిని కలిపి ఒకే సినిమా ప్లాన్ చేయండి. అలా అయితేనే మేము యాక్ట్ చేస్తాం. సోదర సోదరీమణులారా, నలుగురు హీరోలు గాయపడితే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడి అప్పున చేర్చుకున్న చరిత్ర మీ గ్రామానిది. అయితే ఆ హీరోలు తమ రుణం తీర్చుకుందామన్న ఉద్దేశంతో ఈ ఊళ్ళో ఒక కాలేజీ, ఒక బస్ డిపో, ఒక ఆసుపత్రి, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కట్టాలని కలగంటున్నారు. దాన్ని చాలా డబ్బు కావాలి కదండి. అదే చెప్తున్నా. పాయింట్ ఏమిటంటే, ఒక హీరో నటించిన చిత్రమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు మన దగ్గర ఉండి వాళ్ళంతా కలిసి నటిస్తే కనకవర్షం కురుస్తున్న సంగతి మీకు చెప్పక్కర్లేదు. ఆ డబ్బుతోనే కట్టిస్తారు. ఇక ఈ ఒట్టి చప్పట్లవి కాదయ్యా, సినిమా తీయాలంటే బోళ్ళంత పెట్టుబడి కావాలి. మరి బాంబుల పుల్లారెడ్డి 25 లక్షలు, అదే మరే. కత్తుల నరసింహారెడ్డి 25 లక్షలు. అబ్బో బ్రహ్మాండం, ఇంకేముంది 50 లక్షలు. అంటే సగం సినిమా అయిపోయింది. ఇక మిగతా 50 లక్షలు మేము ప్రజల దగ్గర వసూలు చేయడానికి నిర్ణయించుకున్నాం.
ఇప్పుడు ఏమిటంటే ఒక్కొక్కరు 100 రూపాయలు చొప్పున ఇస్తే వాళ్ళకి 1000 రూపాయలు వాటా వస్తుంది కాబట్టి 100 రూపాయి దేవ్ కరోడ్పతి బను కౌనమనేగా కరోడ్పతి రా బాబు వందేసేనైనా ఓ తండ్రి 100 రూపాయలు ఓ బాబు 100 రూపాయలు ఓ పిల్లాడు 100 రూపాయలు ఓ పెద్దన్న 100 రూపాయలు. ప్లీజ్ మీ రాగాలాపనను ఆపకండి, మీ పాటకు ఆనకట్ట వేయకండి. ఇన్నాళ్ళకి మీ మొహంలో ఆనందాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఆనందానికే కేరా పెట్రోల్స్ లాగా ఉన్నారు. అవును, ఈరోజు నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. ఈ గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజు మిమ్మల్ని చూస్తుంటే పికాసో చిత్రం ప్రాణాలు పోసుకొని రాగాలు పొత్తునట్టు ఉంది. మోనాలిసా కదిలి వచ్చి అందరూ జలిపించినట్టు ఉంది. ఆహా, నిజంగానా? అవునండి, అజంతా శిల్పాల మీదొట్టు, ఎల్లోరా అందాల మీదొట్టు, రవివర్మ చిత్రాల మీదొట్టు. వెన్నెల గారు, నేను కవిత్వాలు రే దొంగ వెదవా, ఎక్కడికి రా పారిపోతున్నావు? ఒరేయ్, ఈ గ్రామస్తులు తమ చెమటను చిందించి రక్తాన్ని ధారబోసి కూడబెట్టుకున్న డబ్బురా అది. ఎందరో ఆడపడుచు ఈ గ్రామ బావు కోసం అందజేసిన తాడిబొట్టులు రావి. ఈ డబ్బు నగలతో నువ్వు పారిపోతే మోసపోయిన ఈ ఊరు ఉరి తాడికి వేలాడుతుంది, కన్నీటి సందులో ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదిగో ఈ మూట నేను మీకు ఇవ్వను, మర్యాదగా నా దారికి అడ్డంలేమండి. ఈ డబ్బుతోటి నేనే హాలీవుడ్ బాలీవుడ్ పారిపోతాను. మళ్ళీ జన్మలో మీ జోలికి రాను, మీ కంటికి కనిపించను. ఏయ్, మర్యాదగా మూట ఇవ్వకపోతే నేను బాలీవుడ్కి కాదు, డైరెక్ట్ గా వలకాడికి పంపిస్తాను. ఇదిగో మీరు ఇలా ఓవర్ యాక్షన్ చేశారంటే మీరు టూపులున్న రహస్యం ఊళ్ళో అందరికీ చెప్పేస్తాను. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి పడేస్తారు. జాగ్రత్త. చెప్పరా, చెప్పుకో. ఏ చెబితే ఏమవుతుంది? మా ప్రాణాలు పోతాయి, అంతేగా. కానీ నీ మోసం వల్ల ఈ గ్రామంలోని ప్రజలందరి ప్రాణాలు పోతాయి. ఇంకా ఏమిట్రా వీడితో మాటలు తాన్ని తగలేక. నన్ను కొడతావరా? నిన్ను నిన్ను చంపి పాతేస్తా. వెన్నెలు ప్లీజ్ ఆగండి.